గత కొన్నాళ్లుగా భారత రాష్ట్ర సమితి విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతోష్ రావు టార్గెట్ గా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారియే సంతోష్ రావు. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని కూడా రేవంత్ రెడ్డికి చేరవేసే వ్యక్తే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తన గూఢాచారికి శిక్ష పడకుండా రేవంత్ రెడ్డి కాపాడుకునే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ కు ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను దూరం చేసిన దుర్మార్గుడు అని మండిపడ్డారు. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే సంతోష్ రావుకు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోష్ రావే అని, ఆయనకు హరీష్ రావు, కేటీఆర్లు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు దూరం కావడానికి కారణం సంతోష్ రావని వ్యాఖ్యానించారు. గద్దర్ లాంటి నాయకులు గంటలు గంటలు గేటు బయట వేచి చూడటం, ఈటల లాంటి వారు బయటకు రావటానికి కూడా సంతోష్ రావే కారణమన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో సగం ఇడ్లీ తిన్నారా, పూర్తిగా తిన్నారా అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రికి చేరవేసేది సంతోష్ రావే అని విమర్శించారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావు. అందుకే ఆ గూఢచారిని శిక్షిస్తాడని నేను నమ్మటం లేదన్నారు. సంతోష్ రావును సిట్ పిలవటం మంచిదే, కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమేనన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.